నమస్తే అండి. మణిమాలిక అనే నా ఛానల్కి స్వాగతం. హయగ్రీవ అవతారమైనటువంటి హయగ్రీవుని వృత్తాంతం వీలైతే 2 భాగాల్లో చెప్పుకుందాం. ఒకప్పుడు పరమ తేజస్వి దేవదేవుడు అయిన విష్ణుమూర్తి జనార్దనుడు 10,000 సంవత్సరాల పాటు రాక్షసులతో చాలా భయంకరంగా మహాయుద్ధం చేసి చాలా అలసిపోయాడు. ఎక్కుపెట్టిన ధనుస్సును అలాగే ఒక సమతల ప్రదేశంలో నేలకి ఆంచి పై కొనకి గడ్డాన్ని మోపి శరీర భాగమంతా ధనస్సుకు చేర్చి అలా నిలబడే విశ్రమించాడు. అలసట వలనో లేక దైవయోగమో చటుక్కున ఆయనకు నిద్ర పట్టేసింది. గాఢ నిద్రలోకి వెళ్ళిపోయాడు. అలా చాలా కాలం గడిచిపోయింది. కాలం గడుస్తూ ఉండగా దేవతలంతా ఒక యజ్ఞం చేయాలని సంకల్పం చేసి బ్రహ్మను శివుణ్ణి తీసుకుని విష్ణులోకానికి వెళ్ళారు. యజ్ఞప్రభువు కదా విష్ణుమూర్తి, తాను చేస్తున్న యజ్ఞం దైవ కార్యార్థం కనుక జగన్నాథుని అనుమతి తీసుకుని ప్రారంభం చేద్దామని తలచి వెళితే అక్కడ విష్ణుమూర్తి కానరాలేదు. దివ్య దృష్టితో చూశారు. యుద్ధం ముగిసిన రణరంగంలో ధనుస్సుని ఆనుకుని నిలిచి విష్ణుమూర్తి నిద్రపోతున్నట్టుగా కానవచ్చాడు. అంతా అక్కడకు చేరుకున్నారు. అతన్ని నిద్రలేపే ప్రయత్నంలో చాలా పలు విధాలుగా ప్రయత్నం చేశారు, కానీ ఏమీ ఫలించలేదు. ఈలోగా బ్రహ్మ ఒక చిన్న పథకాన్ని ఆలోచించి ఒక వమ్రి అంటే చెదపురుగు, ఒక వమ్రిని సృష్టించి మెల్లిగా వింటి నారిని కొరకమన్నాడు. ఆ శబ్దానికి భగవంతుడు నిద్రలేవగలడని వివరించాడు. ఈ పాపానికి ఫలితమేమిటి అని ఆ కీటకం వాపోయింది. నేను నరకాన్ని పొందాలి కదా విధాత అని అడిగింది. ఫలితంగా బ్రహ్మ, చింతించకు, మేము చేస్తున్న యజ్ఞంలో హోమకుండంలో హవిస్సులు వేసేటప్పుడు అటు ఇటు చెదరిపడే భాగాలు ఏవైనా ఉంటే అవి నువ్వు గైకొని వచ్చు అని ఒప్పించాడు. అలాగే వెళ్ళి వెండి నారి కొనికింది. అయితే వెనువెంటనే ధనస్సు నారి తప్పి ఒక్కసారిగా ఎగిసిపడింది. భీకర శబ్దం నభోంతరాలలో ప్రతిధ్వనించింది. దేవతలంతా ఒక్కసారి భయపడ్డారు. బ్రహ్మాండం సంక్షోభించింది. భూమి కంపించింది. సముద్రాలు ఘూర్నిల్లాయి. తిమింగళాలకు వణుకు పుట్టింది. జంఝామారుతాలు వీచాయి. పర్వతాలు క్రక్కరిల్లాయి. అమంగళకరంగా ఉల్కాపాతాలు మహోత్పాతాలు జరిగాయి. ఒక్కసారిగా సూర్యుడు అస్తమించాడు. చీకట్లు వ్యాపించాయి. ఏం జరుగుతుందో తెలియక దేవతలంతా కలవలపడ్డారు. ధనస్సు పై కొనకు ఆంచి ఉన్న దేవదేవుని శిరస్సు కుండల మండితమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి మోహనాకారమైనటువంటి మోము త్రుటిలో తెగి ఎక్కడో ఎగిరిపడింది. దేవతలంతా ఈ హఠాత్ పరిణామానికి ఆశ్చర్యపోయారు, బిక్కచచ్చిపోయారు. ఓ జగన్నాయక, నీవు దేవాది దేవుడవు, సనాతనుడవు, జగత్పాలకుడవు, ఏమిటి ఈ దారుణం, ఏమిటి ఈ మాయ? నీ శిరస్సు ఎవరు ఖండించారు? ఏమైపోయింది? నువ్వు అభేద్యుడవే, అదాహ్యుడవే. నువ్వే ఇలా అయితే దేవతలలో మేమందరం ఏ విధంగా దీన్ని భావించాలి అని వారు చాలా చింతించారు. నిన్ను పోగొట్టుకుని మేము విచారిస్తున్నాం. మేము తలపెట్టిన యజ్ఞానికి ఇది యక్షులో రాక్షసుల్లో కల్పించిన విఘ్నం కాదు, స్వయంకృతంగా మారింది. మాకు మేమే చేసుకున్నాం. ఎవరిని నిందిస్తాం? మాకు రక్షకుడెవరు? మేము పరాధీనులమయ్యాం అని చాలా వరకు బాధపడ్డారు. మిగతా విషయం 2వ